రోజు ఉదయాన్నే నడవటం వల్ల కీళ్లు అరిగిపోతాయా? ఇందులో నిజమెంత? నడక మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోజు ఉదయాన్నే వాకింగ్ చేయటం వల్ల బరువు అదుపులో ఉండటం, రక్త ప్రసరణ బాగా జరగడంతో పాటు శరీరం తేలికగా ఉల్లాసంగా ఉంటుంది. అందుకే పిల్లలు పెద్దలందరూ తప్పకుండా ఉదయాన్నే వాకింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే కొంతమంది డైలీ ఎక్కువ దూరం నడవడం వల్ల మోకాళ్లు అరిగిపోతాయని అనుకుంటారు. నిజంగానే ఎక్కువ దూరం నడవడం వల్ల కీళ్లు అరిగిపోతాయా? మోకాళ్లు అరిగిపోయిన వారు వాకింగ్ చేయొచ్చా అనే ప్రశ్నలకు హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సునీల్ దాచేపల్లి సమాధానం చెప్పారు. ఆ వివరాలు తెలుసుకుందాం. మన సమాజంలో కొంతమంది డైలీ ఎక్కువ దూరం నడవడం వల్ల కాళ్లు అరిగిపోతాయని భావిస్తుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పుడు సమాచారమని డాక్టర్ సునీల్ చెబుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ నడవాలి. ప్రతిరోజు నడిస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే మోకాళ్లు అరిగిపోయిన వారు కూడా నడవాలని డాక్టర్ సునీల్ సూచిస్తున్నారు. రోజు నడవడం వల్లే మోకాళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే కాస్త నొప్పి తగ్గుతుంది. 2022 ఆర్థరైటిస్ అండ్ రొమటాలజీ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు రోజు నడవటం వల్ల నొప్పి కొంత తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. వయసులో ఉన్నవారు ఎంత దూరమైనా నడవచ్చు. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వయసు పైబడిన వారు నడిచినప్పుడు మోకాళ్లలో నొప్పి కలిగితే కాసేపు ఆగిపోయి కూర్చోవాలి. తర్వాత మళ్ళీ కొంత దూరం నడవాలి. మోకాళ్ల నొప్పులున్న వారు నడవటం వల్ల కీళ్ల చుట్టూ ఉన్న కండరాలు బలపడతాయి. దీనివల్ల నొప్పి కొంతవరకు తగ్గుతుంది. మృదులాస్థి గట్టపడి తొందరగా అరిగిపోకుండా ఉంటుందని డాక్టర్ సునీల్ దాచేపల్లి అన్నారు.